తెలీదు చెప్పండి, మాకే తెలుసు. అందుకే అమ్మ నాన్న ఏమైనా చెప్తున్నారు అనుకోండి, ఆ వయసులో ఎలా ఉంటుంది అనుకోనో మాకు తెలుసులే అంటారు. నాన్న ఏమైనా చెప్పాడు అనుకో, మాకు తెలుసు డాడీ అంటారు. అమ్మ ఇంకా లోకు కదా, అమ్మ ఏమని చెప్తుంది అనుకో, మాకు తెలుసులే. మీ కాలం వేరు, మా కాలం వేరు. అందుకే వాళ్ళకి ఏది బుర్రకెక్కదు. ఆ టైంలో హీరో మాదిరి ఉంటారు. అందుకే ముఖ్యంగా యవనస్తులు చూడండి, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు బండితోలి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, తినంగా తోలరు. అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు. 2 కుక్కలు ఉంటాయి, ఆ కుక్కల మధ్యలోంచి ఎలనెత్తుంటాడు. ఆ ఏజ్లో వాడికి హీరోయిజంలా ఉంటుంది. ఫ్రంట్ వీల్ లేపుతుంటారు, బ్యాక్ వీల్ లేపుతుంటారు, హ్యాండిల్ వదిలేస్తుంటారు. వాడు విచిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మీరు గమనించండి, ఒక పద్ధతి అయిన బట్టలు వేసుకుని. ఎందుకు ఇలా నలుగురులు వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ ఇమేజ్ ఉండాలని సిరిగిన ప్యాంట్లు వేసుకుంటారు. మీరు చూడండి, చిరిగిన సొక్కాలు వేసుకుంటారు. మీరు చూడండి, ప్యాంట్లు తిరగేసేసుకుంటారు. మీరు చూడండి, ఆ ఏజ్లో ఉన్న ఆడపిల్లలు కూడా సీవ్లెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. మీరు చూడండి, ఎందుకంటే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, వాళ్ళ అంద ప్రదర్శన ఎక్కువ చేస్తారు. అంటే అట్రాక్షన్, అందరూ మనల్ని చూడాలి, అందరూ మనల్ని సెపరేట్గా గమనించాలి. వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆ ఏజ్ అలాంటిది, లేత వయసు. అందుకే చదువు ఎక్కదు, ఏమైనా చెప్తుంటే బుర్రకెక్కదు, విలువలలే జాగ్రత్త. ఇప్పుడు చదువుకుంటాను, రేపు పొద్దున పునాదులు అంటే అప్పుడు వరకు ఉన్నప్పుడు చూద్దాంలే అంటారు. ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు.